నువ్వు ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సత్యం? ఏది అసత్యం? ఏది వాస్తవం? ఏది అవాస్తవం? ఏ మాటలు క్షేమాన్ని కలిగిస్తాయి? ఏ మాటలు క్షేమాన్ని కలిగించవు? ఏ మాటలు కుటుంబానికి మేలు చేస్తాయి? ఏ మాటలు కుటుంబానికి కీడు చేస్తాయి అన్న ఆలోచన చేసుకోవాలి. అర్థమైందండి? అది చేయాలి ఖచ్చితంగా. మనం ఆలోచిస్తామో లేదో కానీ అలా ఈ ముగ్గురు కోడళ్ళు ఆలోచన చేశారు. బాగా ఆలోచన చేశారు. ఇదంతా ఆలోచించేటప్పుడు మా మామగారి మాటను మనం స్వీకరించాలి. మన మామగారి మాటనే మనం స్వీకరించాలి. స్వీకరిద్దాము అన్న నిర్ధారణకు వచ్చారు. ఎవరు? ఈ ముగ్గురు కోడళ్ళు. వాళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళు ఎన్ని చెప్పినా విన్నారు. విన్న వాటిని ఆలోచించారు. ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం అది? మేలుకరమైనదా కీడుకరమైనదా? మేలుకరమైనది. ఇప్పుడు ఎవరి మాటలను వాళ్ళు గౌరవించారు అని ఆలోచిస్తే మామగారి నోట నుండి వచ్చినటువంటి మాటలనే గౌరవించారు. ఎందుకు? నోవాహు గారి నోట నుండి వచ్చినటువంటి మాటలను మాత్రమే వాళ్ళు గౌరవించారు అంటే ఆయనను అంతగా నమ్మారు. నమ్మితేనే గౌరవిస్తారు, నమ్మకపోతే గౌరవించరు. నమ్మారు గనకనే గౌరవించారు. గౌరవించారు గనకనే వాడ ఎక్కారు. అర్థమైందా ప్రియులారా? ఎంత బాగుంది చూడండి ఈ కోడల యొక్క పరిస్థితి. మరి మామగారంటేనే గౌరవం అండి, అత్తగారంటే గౌరవం లేదా అంటే ఎందుకు లేదు? అత్తగారన్నా గౌరవమే, అత్తగారి మాట అన్నా గౌరవమే, అలాగే మామగారి మాట అన్నా కూడా వాళ్ళకి మహాగౌరవం అని చెప్పాలి ఈ సమయాన. ఎందుకంటే ఇది మనం నేర్చుకునే పాఠం. నోవాహు గారి కోడళ్ళ ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం. దేవుడు మనకి నేర్పాలి అనుకుంటున్నటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ. కనుక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అత్తగారి మీద మామగారి మీద ఏముండాలి? గౌరవం ఉండాలి. వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు గౌరవించారు గనకనే ఏమెక్కారు? ఓడ ఎక్కారు. నమ్మకపోతే గౌరవం అనేది ఉండదు. అవి లేకపోతే వాడ ఎక్కే వాళ్ళే కాదు. వాడ ఎక్కారు అంటే అవి ఉన్నాయని అర్థం అన్నమాట. వారి వైఖరి, వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ ఎంత గొప్పగా ఉందో చూడండి. బైబిల్లో చాలామంది ఉన్నారు తెరకెక్కినటువంటి స్త్రీలు.
వాళ్ళని గొప్ప భక్తులుగా పరిగణిస్తాం మనం. అయితే తెర మీదకి రాకుండా తెర వెనుక ఉంటారు కొంతమంది. వాళ్ళు గొప్పవారు కాదనడానికి లేదు, వాళ్ళను కూడా గొప్పవారిగానే పరిగణించాలి. వీళ్ళు తెర మీదకి ఎక్కలేదు, తెర వెనక ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పేర్లు ఉన్నటువంటి వారు, తెరకెక్కినటువంటి వారు, వారిలో చాలామందికి పేర్లు ఉన్నాయి. వాళ్ళే మహాభక్తులు అనుకోవాలి, భక్తులే వాళ్ళు. కానీ పేర్లు లేనంత మాత్రాన, తెర మీదకి రానంత మాత్రాన వీళ్ళు భక్తులు కాదనడానికి వీల్లేదు. వీళ్ళు కూడా చాలా గొప్ప భక్తులు. అర్థమైందండి? వీళ్ళను కూడా గొప్పవారిగా పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే తెర వెనుక ఉన్నటువంటి వీళ్ళు కూడా శ్రేష్టమైనటువంటి పాఠాన్ని చెప్తున్నారు. ఇక్కడ పాఠాన్ని అందిస్తున్నారు, నేర్పుతున్నారు మనకి. కాకపోతే మనం తెర మీద ఉన్నోళ్ళనే పట్టించుకుంటాం, తెర వెనుక ఉన్నోళ్ళని పట్టించుకోం. అదే చేసేటువంటి పొరపాటు అన్నమాట, తప్పు. అది జరగకుండా చూసుకోవాలి. కనుక ఇప్పటి వరకు మీరు విని